రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం భూ సమస్యల పరిష్కారానికి కీలకమైందని రైతులు దీనిపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. బుధవారం చౌటకూరు మండలంలోని జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి భూ భారతి చట్టంపై సందేశం రైతులకు వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూ భారతి చట్టం రూపొందించిందన్నారు. ఈ చట్టం రైతులకు చుట్టమని ఆత్మీయ చుట్టమన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం ఈ చట్టం లక్ష్యమన్నారు. భూ సమస్యలను శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఈ చట్టాన్ని రూపొందించిందన్నారు. రైతులకు ఉచిత న్యాయ సేవలు, న్యాయ సలహాలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. భూ పరిపాలనా వ్యవస్థ అనేక దశల్లో అభివృద్ధి చెందిందని, గతంలో జరిగిన కొన్ని చట్టాలు, సర్వేలు, పాస్బుక్లు, ఆర్ఓఆర్ చట్టం వంటి చర్యలను గుర్తు చేశారు. ధరణి పోర్టల్లో లేని అనేక సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ చట్టాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారని, చట్టం రూపొందించే సమయంలో రైతుల సంక్షేమం కోసం వారి సమస్యలను ప్రస్తావించి అభిప్రాయాలను చట్టంలో ప్రతిబింబించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ధరణిలో భూ సమస్యలపై దరఖాస్తు చేసుకునేందుకు 33 మాడ్యూల్స్ పొందుపర్చారని, దీనివల్ల ఏ సమస్యకు ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేయాలో రైతులకు అర్థమయ్యేది కాదన్నారు. భూ భారతిలో సులభమైన మాడ్యూల్స్ మాత్రమే ఉండి సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. భూ భారతి చట్టంలో తహసీల్దార్ స్థాయి నుంచి CCLA స్థాయి వరకు సమస్యలను పరిష్కరించే అప్పీల్ వ్యవస్థకు వెసులుబాటు కల్పించిందన్నారు. ఈ చట్టం ద్వారా భూముల రికార్డులో తప్పుల సవరణకు అవకాశం కల్పించబడిందని, భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు. భూముల విస్తీర్ణం, మార్పులు, చేర్పులకు అవకాశం ఉందని తెలిపారు. వారసత్వంగా వస్తున్న యజమానులకు పేరు మార్పులు చేయవచ్చన్నారు. పెండింగ్ లో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఈ దరఖాస్తులపై తహసీల్దార్ 30 రోజుల్లోగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. గడువు తర్వాత ఆటోమేటిక్ గా మ్యూటేషన్ జరుగుతుందని తెలిపారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదారు సంఖ్య కేటాయిస్తారన్నారు. దీని ద్వారా భూ ఆక్రమణలకు అవకాశం ఉండదన్నారు. గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించి భూ సమస్యలు త్వరగా పరిష్కరించడానికి అవకాశం కల్పిస్తామన్నారు. భూమి హక్కుల రక్షణకు భూ భారతి చట్టం ఉపయోగకరమైందని, రైతులు దీన్ని అర్థం చేసుకుని ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పాండు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. అవకాశం ఉండేది కాదు, సివిల్ కోర్టుకే వెళ్ళమని చెప్పాల్సి ఉండేది. కానీ ఇప్పుడు భూ రికార్డులో ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఆ భూ సమస్యలన్నీ కూడా తహసీల్దార్ ఎంక్వైరీ చేసి పరిష్కరించడం జరుగుతుంది. ఇంతకు ముందులాగా కలెక్టర్ లెవెల్లోనో CCLA లెవెల్లోనో జరగకుండా అధికారాలన్నీ కూడా వికేంద్రీకరణ చేయడం జరిగింది. అంటే మీ సమస్యలు చాలా వరకు కూడా తహసీల్దారే పరిష్కరిస్తారు. అండ్ ఒకవేళ తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే అప్పీల్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్కి మీరు ఆర్డీఓ ఆఫీస్లో అప్పీల్ వేసుకోవచ్చు. ఒకవేళ ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేసి ఇచ్చిన ఆర్డర్తో కూడా మీరు సంతృప్తి చెందకపోతే కలెక్టర్ గారి ముందు అప్పీల్ వేసుకోవచ్చు. కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా సంతృప్తి చెందకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ ముందు కూడా మీరు అప్పీల్ వేసుకోవచ్చు. ఈ విధంగా సివిల్ కోర్టుని ఆశ్రయించి సమయం వృధా చేసుకోకుండా, డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా రెవెన్యూ కోర్ట్స్లోనే మీ భూ సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా ఈ కొత్త చట్టం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంతకుముందు కొన్ని కంప్లైంట్స్ మేము చూసేవాళ్ళం. మేము దరఖాస్తు చేసుకున్న సంవత్సరం వరకు అయింది, అయినా కూడా మా సమస్య పరిష్కారం అవ్వట్లేదు. 2-3 సంవత్సరాలు అయింది, సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు అని కూడా చెప్పేవారు. మరి ఇప్పుడు ప్రతి సమస్య కూడా ఒక నిర్ణీత కాల పరిమితి ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణకు సక్సెషన్ లేదా కౌతి చేసుకోవాలి అంటే 30 రోజుల కాలంలో తహసీల్దార్ ఎంక్వైరీ చేసి కౌతి అన్నది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయలేకపోతే 30 రోజుల్లో ఆటో సక్సెషన్ అంటే ఆటోమేటిక్గా సక్సెషన్ గ్రాంట్ అయిపోతుంది. అలానే ఇప్పుడు ఆర్డీఓ కొన్ని అధికారులు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ORCలు వచ్చి ఉంటాయి, కానీ ఇంప్లిమెంట్ కాలేదు.